నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నన్ను పర్సనల్గా ఏమైనా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చేస్తున్న ప్రతి ఒక్క సపోర్ట్ అండ్ మీరు చేస్తున్న ఎంకరేజ్మెంట్ వల్ల మాకు ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. సో లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. సో ఇప్పుడు మన టాపిక్ హలో అండి, ఇవాళ వచ్చేసి చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ అనమాట. సో ఓఆర్ఎస్ఎల్ అను ఓఆర్ఎస్కి డిఫరెన్స్ ఏంటి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ టాపిక్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఒక మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ఎల్ ఉంటుంది, ఓఆర్ఎస్ ఉంటుంది. ఓఆర్ఎస్ఎల్ ఈ కంపెనీ వాళ్ళే మెన్షన్ చేశారు, అంటే ఓఆర్ఎస్ కాదు అని చెప్తున్నారు. అంటే ఏంటి అన్నట్టు, ఇది ఓన్లీ ఫర్ ఎనర్జీ డ్రింక్. ఇప్పుడు ఎవరికైనా వీక్నెస్గా అనిపించినా, ఏమన్నా అన్ఈజీగా ఉన్నా, ఎనర్జీ లాస్ అయినా వాళ్ళకి ఒక జ్యూస్ ఫామ్, జస్ట్ ఓన్లీ ఒక ఎనర్జీ డ్రింక్. ఎప్పుడు డయేరియా పేషెంట్స్ కాను వాంతింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు కానీ తీసుకోకూడదు. యాక్చువల్గా మనం ఓఆర్ఎస్ అనేది ఎప్పుడు తాగిపిస్తాం, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూస్తారా, ఇది డయేరియా పేషెంట్స్కి ఇవ్వకూడదు, వాంతింగ్స్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదని ఓఆర్ఎస్ఎల్ జాన్సన్ కంపెనీ వాళ్ళే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేసిందంటే ఇది నాట్ అండ్ ఓఆర్ఎస్ అన్న, ఇది ఓన్లీ ఎనర్జీ డ్రింక్. ఇక్కడ మీరు క్వాంటిటీస్ చూసుకుంటే ఇక్కడ దీంట్లో వచ్చేసి షుగర్ కంటెంట్ ఉంటుంది, అవునా కదా. అండ్ ఈ ఓఆర్ఎస్ఎల్ అన్నది WHO వాళ్ళకి సంబంధించింది కాదు. అంటే వీళ్ళకి ఇక్కడ ఇది ఏంటంటే ఎక్కువ శాతం విటమిన్ సికి సంబంధించింది. విటమిన్ సి అను మనకి ఏమన్నా వీక్ అయిపోయినా, ఎనర్జీ లాస్ అవుతున్నా కానీ ఈ డ్రింక్ జస్ట్ జ్యూస్ పర్పస్గా ఎల్ అనేది యూజ్ అవుతుంది, ఓఆర్ఎస్ఎల్ అన్నది. అండ్ ఇది మీరు ఇక్కడ క్వాంటిటీస్ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ శాతం షుగర్ ఉంటుంది, ఇక్కడ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మీరు చూడండి 20 ml ఆఫ్ ఓఆర్ఎస్ మనకి జ్యూస్. యాపిల్గా తీసుకుంటే యాపిల్ జ్యూస్ కలుస్తుంది, ఆరెంజ్ తీసుకుంటే 20 ml ఆరెంజ్ కలుస్తుంది. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు, ఇది డయేరియా వాళ్ళకను వాంతింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఓఆర్ఎస్ఎల్ అన్నది. సో ఇది ఓఆర్ఎస్ఎల్కి సంబంధించింది. ఇప్పుడు ఓఆర్ఎస్ గురించి చూద్దాం. ఓఆర్ఎస్ఎల్ అయినా ఓఆర్ఎస్ అయినా సో వాటి క్వాంటిటీస్ ఏంటంటే ఇందులో ఆరెంజ్ అయినా ఏం లేదు, యాపిల్ అయినా ఏం లేదు, జస్ట్ ఫ్లేవర్స్ తేడా అంతే. సో ఇక్కడ ఓఆర్ఎస్ఎల్లో ఏంటంటే ఇక్కడ క్వాంటిటీస్ చూస్తే డెక్స్ట్రోజ్, ఇక్కడ వాటర్ అనేది యాడ్ అవుతుంది ఇందులో. ఐ మీన్ షుగర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. అండ్ యాపిల్ జ్యూస్ వచ్చేసి 20 ml యాడ్ అవుతుంది అనమాట. ఇది 200 ml ఉంటే ఇందులో 20 ml యాపిల్ జ్యూస్ యాడ్ అవుతుంది. ఒకేలా ఆరెంజ్ తీసుకుంటే డెక్స్ట్రోజ్, వాటర్ షుగర్ అండ్ ఆరెంజ్ జ్యూస్ 20 ml యాడ్ అవుతుంది. అంటే ఆరెంజ్ జ్యూస్ 20 ml వరకు యాడ్ అవుతుంది. ఇక్కడ షుగర్ యాడ్ అవుతుంది, అవునా కదా. ఇప్పుడు మనం ఓఆర్ఎస్లో చూస్తే డెక్స్ట్రోజ్ ఉంటుంది, ఇక్కడ షుగర్ ఉండదు, అండ్ ఇక్కడ జ్యూసెస్ కూడా ఉండవు. సో ఇది ఏంటంటే ఓఆర్ఎస్ అనమాట, ఓకేనా. ఇది WHO వాళ్ళు రికమెండ్ చేసింది. ఓఆర్ఎస్ఎల్ అన్నది అది రికమెండ్ చేయలేదు WHO వాళ్ళు. మీరు ఒకసారి ఓఆర్ఎస్ఎల్ ప్యాకింగ్ మీద చూస్తే ఎక్కడ WHO వాళ్ళు రికమెండ్ చేసినట్టు మనకి కనపడదు. అదే ఈ ఓఆర్ఎస్లో మాత్రం WHO వాళ్ళు రికమెండ్ చేసిందని మనకి సాచెట్స్లో చూసినా కనపడుతుంది, పౌడర్స్లో చూసినా కనపడుతుంది, అండ్ జ్యూస్లో చూసినా కానీ WHO వాళ్ళు రికమెండెడ్ అని కనపడుతుంది. బట్ ఓఆర్ఎస్ఎల్లో మాత్రం అదేమీ మెన్షన్ కాదు, ఓకేనా. మీకు ఒక క్లారిటీ వచ్చిందా ఓఆర్ఎస్ఎల్ అంటే ఏంటి, ఓఆర్ఎస్ అంటే ఏంటి. సో డీహైడ్రేషన్ అను వాంతింగ్ సెన్సేషన్ కానీ డయేరియా వచ్చినప్పుడు ఏది తీసుకోవాలి, మనకి ఎనర్జీ లాస్ అయినప్పుడు కానీ, విటమిన్ సి దొరకాలన్నా కానీ, ఏమైనా జ్యూస్ లాగా తీసుకోవాలి, ఎనర్జీ మనకి గెయిన్ కావాలంటే ఓఆర్ఎస్ఎల్ వాడాలి. ఒకవేళ వాంతింగ్ సెన్సేషన్గా కానీ డయేరియా ఉన్నప్పుడు ఓఆర్ఎస్ వాడాలి. సో ఓఆర్ఎస్ఎల్కి ఓఆర్ఎస్కి డిఫరెన్స్ తెలిసిందని హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. సాచెట్స్కి వచ్చేసి ఎలక్ట్రాల్ పౌడర్లో ఓఆర్ఎస్ బేస్డ్ WHO ఫార్ములా అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇది WHO వాళ్ళు రికమెండ్ చేసింది. అండ్ కంపెనీ వచ్చేసి FDC కంపెనీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ దగ్గరికి వెళ్ళేసరికి సోడియం, పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్, డెక్స్ట్రోజ్ ఇవి ఉన్నాయి తప్ప షుగర్ కంటెంట్కి సంబంధించింది ఏదీ లేదు. సో
షుగర్ కంటెంట్ ఏదన్నా ఈ జ్యూసెస్లో ఉంటే వీటిల్లో ఉంటే మాత్రం అది ORSL కిందికి వెళ్తుంది. ఇవి లేవు కాబట్టి ఇది ORS అనమాట. ఓకేనా, ఇది ఎలక్ట్రాల్ పౌడర్లో. అండ్ ఇప్పుడు ORS సాచెట్ ఇది చూసారా, దీంట్లో కూడా చూడండి సేమ్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్, డెక్స్ట్రోస్ అండ్ ఎక్స్పెరెంట్స్ అని ఉన్నాడు. బట్ ఇందులో కూడా షుగర్ కంటెంట్ అనేది ఎక్కడ యాడ్ కాలేదు. ఓకేనా, ఇక్కడ చూడండి రీస్టోర్స్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ లాస్ ఆఫ్ డ్యూ టు డీహైడ్రేషన్ అంటున్నాడు. అంటే ఇది ఏంటి, ఇది కూడా WHO వాళ్ళు రికమెండ్ చేసింది. అండ్ ఇది కూడా మనం ఇది డయేరియా కానీ వాంతింగ్ కానీ సెన్సేషన్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఎవరైనా నీరసంగా, ఎవరైనా ఎనర్జీ లాస్ అయ్యి విటమిన్ సి కోసం ట్రై చేస్తున్న వారేమో ORSL తీసుకోవాలి. డయేరియా ప్రాబ్లంతో కానీ వాంతింగ్ ప్రాబ్లంలో కానీ డీహైడ్రేషన్ అయిన వాళ్ళు కానీ ORS తీసుకోవాలి. ఓకేనా, ORSకి డిఫరెన్స్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.